నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్స్ దగ్గరైతే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క 5 ఐకానిక్ టవర్స్ సంబంధించిన వర్క్ స్టేటస్ ఎలా ఉంది, ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే గత వీక్‌కి, ఈ వీక్‌కి చాలా అంటే చాలా అప్డేట్ అయితే అయిందండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికైతే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం హెల్ప్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. ప్రస్తుతం మీరు చూస్తుంది ఐకానిక్ టవర్ 1 అండ్ 2 ఫ్రంట్ సైడ్ ఉన్న నాన్ టవర్ ఏరియాలో వర్క్స్ అయితే చూస్తున్నారండి. ఇదివరకు వీడియోస్‌లో ఏందంటే ఇక్కడంతా కూడా మనకు ఎమ్యూనిటీ బ్లాక్స్ కోసం అయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టర్స్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయో, ఇప్పుడు 3 మిషనరీస్ పెట్టి కాంక్రీట్‌తో అయితే ఫిల్ చేసుకొని రావడం అయితే జరుగుతుంది. వితిన్ 10 డేస్‌లోనే మనకు అటు సైడ్ అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా చేసుకొని కాంక్రీట్‌తో ఫిల్ చేసుకొని రావడం జరుగుతుందండి. ఇటు సైడ్ అంతా కూడా మనకు ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయి. మొత్తం 3 ఫ్లోర్‌లతో. వాటికి సంబంధించి అనమాట ఇవన్నీ గూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, అలాగే కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మెయిన్ టవర్ విషయానికొస్తే, ప్రస్తుతం ఏందంటే కోర్ వాల్‌తో మీరు ఎక్కడైతే గ్రీన్ మ్యాట్ వరకు చూస్తున్నారో, అక్కడ వరకు కోర్ వాల్ అయితే నిర్మించేసారండి కాంక్రీట్‌తో. ఇప్పుడు అంతకు మించి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటూ, మిడిల్‌లో ఏదైతే ఈ యొక్క క్లైంబింగ్ ప్రొఫైల్ ఉంటుందో, దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. దాదాపుగా చాలా మటుకు ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగిందండి. గత వీడియోలో 1 ఆర్ 2 మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోండే. ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఆల్ ఆహ్, చాలా మటుకు ఇన్‌స్టాల్ చేసుకోన్నారు చూడొచ్చు. రెడ్‌గా ఏదైతే కనిపిస్తుందో అదేననమాట క్లైంబింగ్ ప్రొఫైల్. అదేంటంటే మనకు జంపింగ్ అంటే ఒక ఫ్లోర్‌కి, ఒక ఫ్లోర్‌కి అన్ని కాంపోనెంట్స్ కనెక్ట్ చేస్తూ హైట్ పెరుగుతుంది గదా! దానికోసమైతే ఆ యొక్క క్లైంబింగ్ ప్రొఫైల్ అయితే యూజ్ చేస్తారు. ప్రస్తుతం దానికి సంబంధించిన మెటీరియల్ గూడా చాలా వరకు గత వీక్‌లో అన్‌లోడ్ చేసి పెట్టుకున్నారు. ఒక 2, 3 అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారండి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 వైపులా గూడా ఆల్‌మోస్ట్ ఆల్ ఇన్‌స్టాల్ చేసుకున్నారనమాట. మిడిల్‌లో అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అలాగే దీనికి సంబంధించిన మెటీరియల్ అన్ని కూడా బ్యాక్ సైడ్ మీకు రెడ్‌గా ఉన్నాయి చూడండి. అవన్నీ కూడా మెటీరియల్స్. ఒక లెవెల్‌కనమాట. ఫ్రంటు, బ్యాకు, మిడిల్‌లో అంతా కూడా కోర్ వాల్ ఒక లెవెల్ అయితే నిర్మించేసుకున్నారండి. ఇప్పుడేంటంటే ఎప్పుడైతే ఈ యొక్క కాంక్రీట్‌కి సంబంధించిన వాల్స్ నిర్మించుకున్నారో ఒక లెవెల్‌లో, అప్పుడు మనకు ఈ యొక్క క్లైంబింగ్ ప్రొఫైల్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఐకానిక్ టవర్ 1 దగ్గర. అలాగే దాని పక్కన కూడా ఈ యొక్క నాన్ టవర్ ఏరియాలో ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఐకానిక్ టవర్ 2 దగ్గర కూడా సేమ్ ఏదైతే ఐకానిక్ టవర్ 1 దగ్గర వర్క్ స్టేటస్ ఉందో, అదే వర్క్ స్టేటస్ అయితే ఇక్కడుందండి. ఒక లెవెల్ వరకు కోర్ వాల్ అయితే నిర్మించుకొని, ఇప్పుడు బ్యాక్ సైడ్ ఏందంటే, ఈ యొక్క క్లైంబింగ్ ప్రొఫైల్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారనమాట. రెడ్‌గున్నాయి చూడండి. అవన్నీ కూడా మనకు క్లైంబింగ్ ప్రొఫైల్ అనమాట. క్లైంబింగ్ ప్రొఫైల్. అలాగే చుట్టూ కూడా ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగింది. అలాగే 2 భారీ క్రేన్‌లు కూడా ఐకానిక్ టవర్ 2 దగ్గరైతే నిర్మించుకోవడం జరిగిందండి. అన్నిటి ఐకానిక్ టవర్స్ దగ్గర 1 అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. బట్ 2 దగ్గర మాత్రం 2 టవర్ క్రేన్‌లయితే నిర్మించుకోవడం జరిగింది. అలాగే చుట్టూ కూడా మనకు ఏదైతే యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఉన్నాయో, వాటికి సంబంధించిన ఇన్‌స్టాలేషన్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని, ప్రస్తుతం నోడ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. గత వీడియోలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటా ఉండే. ఇప్పుడు అది కూడా కంప్లీట్ అయిపోయి ఇటు సైడు, అలాగే ఫ్రంట్ సైడ్ 2 దగ్గర కూడా ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ చేసుకొని ఉన్నారండి. చుట్టూ కూడా మనకు ఏదైతే ఈ యొక్క డయాగ్రిడ్స్ కాలమ్స్ ఉన్నాయో, అన్నిటి మీద కూడా నోట్స్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గరైతే గత వీడియోకి, ఈ వీడియోకి చాలా అంటే చేంజెస్ అండి. ఏదైతే ఈ యొక్క క్లైంబింగ్ ప్రొఫైల్ ఉంటాయో, అవన్నీ కూడా ఐకానిక్ టవర్ 1 దగ్గరైతే కంప్లీట్ అవ్వడానికొచ్చాయి. 2 దగ్గరైతే స్టార్ట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మీరు చూస్తుంది ఐకానిక్ టవర్ 3 అండి. యాక్చువల్‌గా ఏందంటే, ఇదివరకే మనకు ఫ్రంట్ సైడ్ అంతా కూడా ఇయన్నీ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని కొంతవరకు హైట్ అయితే పెంచుకున్నారనమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఏందంటే, రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి, షట్టర్స్ కూడా మనకు ఒక లెవెల్‌లో అయితే ఇన్‌స్టాల్ చేసేసుకున్నారు చూడొచ్చు. ఇదివరకు కొంత హైట్ అయితే తక్కువుండే బ్యాక్ సైడ్ గూడా. ఇప్పుడు మనకు హైట్ అయితే పెంచుకున్నారండి. యాక్చువల్‌గా ఈ యొక్క టవర్స్ మీద మనకేందంటే కోర్ 1, కోర్ 2 టైప్‌గా యూజ్ చేసుకొని, ఈ యొక్క షట్టర్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని, ఒక్కసారిగా అన్ని కాంపోనెంట్‌ని హైట్ అయితే పెంచుకుంటారనమాట. అలాగే ఈ యొక్క నోడుకి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి 3 దగ్గరైతే. చాలా అంటే చాలా చేంజ్ అయిందండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 దగ్గరైతే ఒక స్టెప్ ముందే ఉందనమాట. దీనికి సంబంధించి ఏందంటే ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 అండ్ 4కి సంబంధించి ఒకే కంపెనీ అయితే వర్క్ చేస్తుందండి. ఈ 2 మనకు 39 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. అలాగే ఐకానిక్ టవర్ 1 అండ్ 2 కూడా మనకు 39 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ఆ రెండిటికి సంబంధించి షాపూర్జీ పాలంజీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మీరు బ్యాక్ షీట్స్ అన్ని చూస్తున్నారు గదా! బ్లాక్ కవర్సు. అవన్నీ కూడా మనకేందంటే నోట్స్ ఇన్‌స్టాలేషన్ కోసం యూజ్ చేసిన కవర్స్ అనమాట. అలాగే బ్యాక్ సైడ్ నుంచి ఒక సైడ్ గూడా రెండో దానికి కూడా నోడ్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోనున్నారండి. ప్రస్తుతం ఏందంటే ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 దగ్గర ఫ్రంట్ అంతా కూడా ఒక లెవెల్ వరకు షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అదే లెవెల్‌కి కంప్లీట్ చేసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారండి. కొంతవరకు ఇన్‌స్టాల్ అయితే చేసేసుకున్నారనమాట 3 దగ్గర. ఇప్పుడు మీరు చూస్తున్న టవర్ ఐకానిక్ టవర్ 4 అండి.
మీరు చూడొచ్చు. ఐకానిక్ టవర్ 3 దగ్గర ఏదైతే షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకున్నారో, ఆ టైప్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ వీక్‌లో ఏం జరిగిందంటే, అంతా కూడా ఏదైతే క్లైంబింగ్ ప్రొఫైల్ ఉంటదో, బ్లూగా ఉంది చూడండి కలర్సు. ఆ క్లైంబింగ్ ప్రొఫైల్ అంతా కూడా ఒక లెవెల్‌లో అయితే ఇన్‌స్టాల్ చేసేసుకున్నారండి. అలాగే చుట్టూ కూడా మనకు ఒక లెవెల్‌లో కాంక్రీట్‌తో కోర్ వాల్ అయితే నిర్మించుకున్నారనమాట. అంటే ఫ్రంటు, బ్యాకు, మిడిల్ అంతా కూడా ఒక లెవెల్‌కొచ్చేసిందనమాట కోర్ వాల్ నిర్మించుకోవడము. ప్రస్తుతం ఏందంటే బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ యొక్క క్లైంబింగ్ ప్రొఫైల్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని, ఫ్రంట్ సైడ్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు ప్రస్తుతం ఈ యొక్క క్లైంబింగ్ ప్రొఫైల్ అనేది. ఇక్కడ నుంచి మీకు చూస్తే అర్థమవుతుందండి. కోర్ వాల్స్ ఏ లెవెల్‌లో అంతా కూడా ఎలా ఉంది ఏంటనేది కూడా. ఒక సమానంగా ఉందనమాట. ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్ వరకు కోర్ వాల్ అయితే. ఇప్పుడు ఫ్రంట్ సైడు ఒక స్టెప్ ముందుగా ఈ యొక్క షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. అది కంప్లీట్ అయిపోయిన వెంటనే బ్యాక్ సైడ్ కూడా షట్టర్స్ అవి ఇన్‌స్టాల్ చేసుకొని కాంక్రీట్‌తో వర్క్ చేసుకున్న తర్వాత అప్పుడు మొత్తం ఏదైతే అన్ని కాంపోనెంట్స్ ఉంటాయో దాన్ని ఏసీఎస్ టెక్నాలజీ యూజ్ చేసి హైట్ అయితే పెంచుకుంటారనమాట. ఇదివరకే మనకు ఐకానిక్ టవర్ 3 దగ్గరైతే ఆ విధంగా అయితే జంపింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తుంది ఐకానిక్ టవర్ 5 దీన్నే గ్యాట్ టవర్ అని అంటారండి. ఈ యొక్క గ్యాట్ టవర్ దగ్గర మీరు చూసుకున్నట్లయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నాన్ టవర్ ఏరియాలో అంతా కూడా. ఇటు సైడ్ అంతా కూడా మనకు ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయన్నమాట. దానికోసమైతే ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయండి. ప్లేస్ అంతా కూడా మొత్తం కింద ఏదైతే బేసిక్ కాంక్రీట్ ఉంటదో కిందంతా కూడా అదంతా కూడా ఒక లెవెల్ అయితే కంప్లీట్ చేసుకున్నారన్నమాట. అలాగే ఫ్రంట్ సైడ్ అంతా కూడా కోర్ వాల్‌తో అయితే నిర్మించుకోవడం జరిగింది గోడల్లాగా అయితే. ఫ్రంట్ సైడ్ అయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అంతా కూడా ఒక లెవెల్ హైట్ అయితే పెంచుకొని ఉంచుకోమన్నారండి. అలాగే ఇప్పుడు చూస్తున్న ఐకానిక్ గ్యాట్ టవర్ దగ్గర ఈ యొక్క నోడ్‌కి సంబంధించిన వర్క్స్‌తో పాటు ఫ్రంట్ అంతా బ్యాక్ సైడ్ ఇదివరకే మనకు కాంక్రీట్‌తో కోర్ వాల్ అయితే చాలా హైట్ అయితే పెంచుకున్నారు. అలాగే మిడిల్‌లో కూడా గత వీడియోలో అయితే చూయించాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ షట్టర్స్ అవన్నీ కూడా సరి సమానంగా అంటే ఫ్రంటు, బ్యాకు మిడిలు, బ్యాక్ సైడ్ ఏదైతే కోర్ వాల్ నిర్మించుకున్నారో దానికి సమానంగా అయితే షట్టర్స్ ఇన్‌స్టాలేషన్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకోన్నారండి. ఒక 1 ఆర్ 2 డేస్‌లో మిడిల్‌లో మనం కాంక్రీట్‌తో ఫిల్ చేసుకొని కోర్ వాల్ అయితే నిర్మించుకుంటారు. అలాగే మనకు ఇక్కడ నోడ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి చూడండి. ఇదివరకు మనం బ్యాక్ సైడ్ 2, ఫ్రంట్ సైడ్ 2 అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారు గదా! ఇప్పుడు ఏంటంటే అటు సైడ్ 2, ఇటు సైడ్ 2 ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. మీరు క్రేన్ కూడా చూడొచ్చు. బ్లాక్ కవర్ ఉంది చూడండి. అక్కడ నోడ్ అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారనమాట. అలాగే సైడ్ కూడా ఇన్‌స్టాల్ చేసేసుకున్నారు. అలాగే ఇటు సైడ్ రెడీ చేసుకోవడానికి మీకు యెల్లో ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాలేషన్ అయితే చేసుకున్నారు. అలాగే మనకు ఈ వీక్‌లో ఏం జరిగిందంటే ఫ్రంట్ అంతా కూడా షట్టర్స్ అవన్నీ కూడా సమానంగా బ్యాక్, మిడిల్ సమానంగా అయితే షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోన్నారు. అలాగే ఏందంటే అక్కడ నోడ్‌కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే చుట్టూ కూడా మనకు ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతున్నాయి. అటు సైడ్ అంతా కూడా మనకు కంప్లీట్ అయిపోయిందనమాట రైట్ సైడు. లెఫ్ట్ సైడ్ ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో ఫాస్ట్‌గా అయితే చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఐకానిక్ టవర్ 5 దగ్గర. ఇది మనకు 49 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ఇందులోనే సీఎం గారు గాని, సీఎం గారి ఆఫీసర్స్ అందరూ కూడా ఈ యొక్క గ్యాట్ టవర్‌లోనే ఉంటారనమాట. అలాగే మిడిల్‌లో మనకు మీరు చూడొచ్చు. రూలింగ్ సిస్టమ్‌కి సంబంధించి కూడా ఇన్‌స్టాల్ చేసుకోమన్నారండి. రెడ్ అండ్ వైట్ ఉంది గదా! అదేననమాట. చూడొచ్చు నాన్ టవర్ ఏరియాలో గ్యాట్ టవర్ దగ్గర రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. అలాగే ఐకానిక్ టవర్ 4 ఫ్రంట్ సైడ్ కూడా నాన్ టవర్ ఏరియాలో రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. సేమ్ ఇది చూసారు కదా! ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర ఏ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయో వాటి కోసమైతే ఇక్కడైతే రెడీ చేసుకుంటున్నారు. అంటే వీక్లీ చాలా అప్డేట్ ఉంటుందన్నమాట ఐకానిక్ టవర్స్ దగ్గరైతే. ఎందుకంటే మెయిన్ మనకు చాలా మటుకు తెలియకుండానే అన్ని బిల్డింగ్స్ కూడా కొంతవరకు కోర్ వాల్‌తో హైట్ అయితే పెంచేసుకున్నారు. ఇంకా నాకు తెలిసి అన్ని ఐకానిక్ టవర్స్ దగ్గర ప్రస్తుతం ఏందంటే ఐకానిక్ టవర్ 3 దగ్గరైతే ఏసీఎస్ టెక్నాలజీ యూజ్ చేసి హైట్ అయితే పెంచుకున్నారనమాట. సేమ్ ఇంకొక 10 రోజుల్లో అన్ని ఐకానిక్ టవర్స్ దగ్గర మనకు ఆ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుందండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారు గదా! ప్రతి దగ్గర కూడా మనకు ఏదైతే ఈ యొక్క క్లైంబింగ్ ప్రొఫైల్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోమన్నారనమాట. అదే మనకు మెయిన్ అండి. ఆ యొక్క ఏసీఎస్ టెక్నాలజీ యూజ్ చేసి ఒక్కసారిగా మూవ్ చేయడానికి మనకు ఈ యొక్క క్లైంబింగ్ ప్రొఫైల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చూడొచ్చు. మీరు ఇటు సైడ్ గడ్డలన్నీ చూస్తున్నారు గదా! అదేంటంటే ఎన్‌ఫాల్ రోడ్డుకి సంబంధించిన గడ్డర్లు. ఇక్కడ బ్రిడ్జ్ అయితే వస్తుంది. దానికి సంబంధించిన గడ్డర్లన్నీ కూడా చేసైతే పెట్టుకోనున్నారు. ఇక్కడ నుంచి మీ వ్యూ చూడొచ్చండి. ఐకానిక్ టవర్స్ ఎలా ఉన్నాయో. ఇటు సైడు ఐకానిక్ టవర్ 1 అండ్ 2 మిడిల్ ఏందంటే మనకు గ్యాప్ ఉంది గదా! ఇందులో మనకు పాలవాగు అనేది ప్రవహించడం జరుగుతుంది. వాటి కోసం కూడా ఫ్రంట్ సైడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇటు సైడు ఐకానిక్ టవర్ 3, 4, 5 ప్రస్తుతం అయితే ఇదండి వర్క్ అప్డేట్.
నోట్స్ చూడండి ఎలా ఇన్స్టాల్ చేస్తున్నారు. దాదాపు 2 నోట్స్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అక్కడ గ్యాట్ టవర్ దగ్గర ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ కూడా. ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చూడొచ్చు. ఒక గోడలాగా ఆ హైట్ అయితే గోడ అయితే కడతారనమాట 4 వాల్తో. దానికి సంబంధించి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే ఒక లెవెల్కి చేసి అయితే పెట్టుకున్నారు గ్యాట్ టవర్ దగ్గర. అలాగే కిందంతా కూడా నాన్ టవర్ ఏరియాలో యొక్క రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయండి. ఇదివరకు వీడియోలో అక్కడ మనకు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ స్టార్ట్ చేస్తుండే, ఇప్పుడు కంప్లీట్ అయిపోయి ఇక్కడైతే చేస్తున్నారు. అది 4 అనమాట. 4 దగ్గర ఒక లెవెల్కి అయితే వచ్చేస్తుంది. 4 వాల్తో ఒక లెవెల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 వైపులో ఒక లెవెల్కి వచ్చేస్తుంది అనమాట. ఫ్రంట్ సైడ్ ఏంటంటే షట్టర్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. ఎలా ఉంది? చూడండి ఎలా జరుగుతున్నాయి వర్క్స్. 2 మిషనరీస్ అయితే వర్క్ చేస్తున్నారండి. రీసెంట్ వీడియోలో అంటే మనకు కాంక్రీట్ సంబంధించి అప్పుడే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు కాంక్రీట్తో ఫిల్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు అనమాట. ఎంతమంది వర్క్ చేస్తున్నారు.